వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. ఇవాళ సరిగ్గా 10 గంటల 15 నిమిషాలకి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, అక్కడ కనిపించినటువంటి కొన్ని దృశ్యాలు కావచ్చు, అలాగే విజయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి సామాన్యుని కూడా కట్టిపడేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇవాళ ఆయన ప్రమాణం చేసేంత వరకు కూడా రకరకాలైనటువంటి అనేక హడ్డిల్స్ని ఆయన దాటుకుంటూ వచ్చాడు. అసలు ఆయన 20 సీట్లకు మించి ఎక్కువగా రాలేదు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అత్యధిక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికయ్యాడు. కానీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ అనేక సందర్భాల్లో అనేక షరతులు పెట్టడం, అంతేకాకుండా ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితి విజయ్. దీంతో మద్దతు కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే గెలిచినటువంటి ఆనందం కంటే రేపు ప్రమాణ స్వీకారం చేయాలి అనేటటువంటి ఆందోళనలే విజయ్లో ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి. సో ప్రజలేమో విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, కానీ రాజకీయ వ్యవస్థ మాత్రం అందుకు అనుగుణంగా లేనటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగం, తొలిసారిగా ఆయన తొలి సంతకాన్ని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీద ఆయన సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏంటి అంటే, నేను రాయల్ ఫ్యామిలీలో నుంచి రాలేదు, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుగా మాత్రమే నేను జన్మించాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి కొడుకుగా జన్మించాను. సో నేను చాలా పేదవాడిని, నేను అనేక రకాలైనటువంటి కష్టాలు చూశాను. సో ఆ కష్టాల్లో నుంచే కసిగా వచ్చి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. మీరంతా కూడా ఆశీర్వదించారు. నా తర్వాత ఇంకొక పవర్ హౌస్ అనేది ఇక్కడ ఉండదు, నేనే ఒక పవర్ హౌస్ లాగా ఉంటాను. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల్లాగా నా పరిపాలన ఉంటుంది. ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి జవాబుదారీతనంతో నేను పనిచేసే విధంగా ముందుకెళ్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేస్తాను. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, చిన్నపిల్లలకి అలాగే యువతకి మామయ్యగా నేను ఉంటాను అని చెప్పేసి ఆయన కొన్ని హార్ట్ టచింగ్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఒక మూస రాజకీయ పరిస్థితుల్ని దేశం చూస్తూ వస్తుంది. ఏంటి ఆ మూస రాజకీయ పరిస్థితులు అంటే, రాజకీయ వారసత్వం, అలాగే రాజకీయాల్లో తలబండినటువంటి వాళ్ళకున్న ఉద్దండలు. సో వీళ్ళందరూ కూడా చూస్తూ వచ్చింది. కానీ తొలిసారిగా ఒక ప్రత్యామ్నాయం, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి పార్టీని పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి రావడం. ఆ రోజు ఎన్టీ రామారావుని చూసాం, ఈరోజు విజయ్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ దిశగా ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు విజయ్ అక్కడ అధికారంలో కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది కూడా అంటూ ఉన్నారు, పక్కన డిఎంకే కూర్చుంది, డిఎంకే ఆయన్ని శాసించబోతోంది, అన్నా డిఎంకే కలిసి మళ్ళీ ఆయన ఇబ్బందులు పెట్టొచ్చు, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడా డౌట్ లేదు, విజయ్ 5 సంవత్సరాల సుపరిపాలన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నాడు. బహుశా ఆయన రాజకీయాలకు కొత్తమో కానీ ఆయన ప్రజలకు మనసును గెలుచుకోవడంలో కొత్త కాదు. ఎందుకంటే అనేక ఫెయిల్యూర్లు చూసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత సక్సెస్ను అందుకున్నటువంటి వ్యక్తి. సో రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్ చూసి ఈరోజు సక్సెస్లోకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇవాళ స్టేజ్ మీద కనిపించినటువంటి ఒక దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్, మంత్రులు అక్కడ ఉన్నారు. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలని చెప్పారు. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఫోటోగ్రాఫర్ మధ్యలో ఒక టీపాయ్ అడ్డం వస్తుంది, దాన్ని పక్కకి నెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న సూచన చేశాడు. దాదాపు ఒక 10-15 సెకండ్లు విజయ్ ఆయన చెప్పినటువంటి ఇది విన్నాడు, ఎవరన్నా జరుపుతారేమో చూశాడు. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఫోటోగ్రాఫర్ చెప్పింది కూడా ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి, అప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి. సో ఆయన అక్కడ వెనకున్నటువంటి సెక్యూరిటీకో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకో సైగ చేసి, జనరల్గా మనం రాజకీయ నాయకులు చూస్తుంటాం కదా, ఒక ఎమ్మెల్యే అయినా సరే ఆయన టీవీ, వాళ్ళ రాజసం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి టీపాయ్ ఆయనే పట్టుకొని అలా నెట్టుకుంటూ వెళ్ళాడనమాట. ఆ వెనకనే ఉన్నట్టు రాహుల్ గాంధీ కూడా సాయం చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ అర్జున్, ఎవరైతే ఇప్పుడు వ్యూహకర్తగా అలాగే టీవీకేకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడని చెప్పుకుంటున్నటువంటి ఆదా అర్జున్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అలా పట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి టీపాయ్ పట్టుకొని దాదాపు ఒక 7-8 అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి దాన్ని తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో పరిపాలనలో విజయ్ ఏ విధంగా ఉండబోతున్నాడు
అనేది ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది. ఎందుకు అంటే డౌన్ టు ఎర్త్, రాజకీయాల్లో ఉండాల్సిన నైజం అది. రాజకీయాల్లో కావాల్సింది అహంకారం కాదు, రాజకీయాల్లో కావాల్సింది ఇగో కాదు, రాజకీయాల్లో కావాల్సింది పెత్తనం కాదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు జరిగినటువంటి సంఘటన ద్వారా విజయ్ చెప్పకనే చెప్పాడు. సో ఆయనకి తెలియకుండానే, అంటే ఆ టీపై అడ్డం ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టాలి, అదొక్కటే ఆయన మైండ్లో ఉంది. సో నేను ఎవరు, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఈరోజు ఇన్ని స్థానాల్లో గెలిచాను కదా, నేను ఒక స్టార్ హీరోని. సరే ఆయన ముఖ్యమంత్రి కాకముందు అట్లీస్ట్ సరే ఒక సాధారణ వ్యక్తి అంటే కాదు, ఆయన ఒక స్టార్ హీరో. మరి స్టార్ హీరోలకే ఆల్రెడీ ఉంటుంది, మనం ఇక్కడ టాలీవుడ్లో కూడా చూస్తున్నాం. ఒక సినిమా హిట్ కాగానే వాళ్ళ హావభావాలు, వాళ్ళ నడక, తర్వాత వచ్చేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ ఏ విధంగా మారిపోతుందో, మరి అవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఒక స్టార్ హీరోగా ఉన్నటువంటి విజయ్. ఆ తర్వాత సీఎం అయ్యాడు, ఓకే. మరి ఆయన టీపై పట్టుకొని వెళ్ళడం ఏంటి? సో నిజంగా ఆ విజువల్ చూసినప్పుడు కొంచెం ముచ్చటేసినటువంటి పరిస్థితి. సో విజయ్ పరిపాలన అనేది చాలా సుపరిపాలన అందించే దిశగా తమిళనాడులో ఆయన ముందుకు వెళ్ళబోతున్నాడు అనేది ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన కూడా ప్రత్యక్ష ఉదాహరణ. సో ఇది వాళ్ళ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.